ప్రతి ఒక్కరూ కలలుకనే దేశం అమెరికా. అమెరికా చదువులు, అమెరికా ఉద్యోగాలంటే అంత ఇష్టం మరి. కానీ అక్కడ మన పరిస్థితి చూస్తే నిజంగా బాగానే ఉందా అంటే అస్సలు లేదు. జాతి అహంకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా వలస వచ్చిన వారి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరీ దారుణంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసలను అరికట్టేందుకంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్ వీసాల విషయంలో లొసుగులు ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి తిప్పి పంపించేస్తున్నారు. అయితే ఇలా పంపించే క్రమంలో వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తూ చేతులకు సంఖ్యలు వేసి అవమానకరంగా విమానాలు ఎక్కిస్తున్నారు. గతంలో కొంతమంది భారతీయులు కూడా ఇలాగే తిరిగి వచ్చేశారు. అప్పట్లో వారిని పంపించిన తీరు సరికాదంటూ భారత ప్రభుత్వం కూడా తమ నిరసన తెలిపింది. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే న్యూజెర్సీలోని నేవార్క్ విమానాశ్రయంలో జరిగింది. న్యూజెర్సీలోని నేవార్క్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ భారతీయ విద్యార్థిని పెడరెక్కలు విరిచి కట్టి పోలీసులు విమానాశ్రయంలో బంధించారు. విమానం ఎక్కేందుకు వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కునాల్ జైన్ అనే వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి భారతీయుడు అనే విషయం మాత్రమే తెలిసింది. అతను హర్యానా యాసలో మాట్లాడుతున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, విడిచిపెట్టారా లేదా అనే వివరాలు తెలియకపోయినా ఈ వీడియోపై చాలామంది తీవ్రంగా స్పందిస్తున్నారు. అమెరికా పోలీసుల తీరుని ఖండిస్తున్నారు. అదే సమయంలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కొందరు నిలదీస్తున్నారు. అతడు ఏమైనా తప్పు చేశాడా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తే ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలవాలి కదా అని కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ ఈ అహంకార చర్యలు అమెరికా కొనసాగిస్తూనే ఉంది. పైగా భారత్తో సఖ్యంగా ఉన్నట్టు నటిస్తూనే చేయాల్సిన పనులు అన్నీ చేస్తూనే ఉంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఆ దేశం ఇటీవలే వెనక్కు పంపించింది. ఇందులో గుజరాత్, హర్యానా, పంజాబ్లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా వ్యాప్తంగా చర్యలు చేపట్టింది. గత శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించిన ఘటన కూడా ఇదే అంటున్నారు. అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే దానిపై మైగ్రేషన్ పాలసీ రిపోర్ట్ కొన్ని వివరాలు వెల్లడించింది. అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలామంది భావిస్తున్నారు. అయితే దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితుల్లో బహిష్కరణకు గురి కావచ్చు. అనధికారిక వలసదారులు అక్రమంగా అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించిన వారు వీసాల గడువు దాటిన దేశంలో ఉంటున్న వ్యక్తులను కూడా వారి వారి దేశాలకు తిప్పి పంపించవచ్చు. తాత్కాలిక వీసాలపై అమెరికాలోకి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించిన వలసదారులను కూడా బహిష్కరించవచ్చు. ఉదాహరణకు ఉద్యోగం సంపాదించిన ఆ వీసాలో జాబ్ పర్మిట్ లేకపోవడం వల్ల కూడా బహిష్కరణ వేటు పడుతుంది. వలసదారులే కాకుండా అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లు, తాత్కాలిక వీసా హోల్డర్లు కూడా బహిష్కరణకు గురి కావచ్చు. అయితే ఈ కోవలోకి వచ్చే వ్యక్తులు నేరాలకు పాల్పడినట్లుగా నిరూపణ కావాలి. ఈ నేరాలలో తాగి వాహనం నడపడం, అనుమతి లేకుండా ఆయుధాలతో దొరికిపోవడం, డ్రగ్స్తో తిరగడం, ఇక దొంగతనం, హింసాత్మక నేరాలు లాంటివి ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.